హాయ్ ఎవన్, మీ దగ్గర ఎంత మనీ ఉన్నది అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తారా? కాదు. ఒక పర్సన్ యొక్క రియల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా తెలుస్తుందంటే వాళ్ళ ట్రూ నెట్వర్త్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఇది పిన్ టు పిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దామా క్లియర్గా. ఒక పర్సన్ ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ అసెట్స్ అని రాయండి. అసెట్స్ అంటే మీకు ఉన్న లేదా మీకు ఫ్యూచర్లో డబ్బులు తెచ్చేవి. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమన్నా మనీ ఉన్నా అవన్నమాట. లైక్ ఎలా చెప్పాలంటే మనకి ఎప్పుడో ఇన్కమ్ వస్తూ ఉంటాయి, దానివల్ల ఇన్కమ్ అలా జనరేట్ అవుతూ ఉంటుంది కొంచెం మనీ మనకి. ఓకేనా, దాన్ని మనం అసెట్స్ అంటాం. మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో కానీ బ్యాలెన్స్ ఉన్న ఆర్ ఎఫ్డీస్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ గోల్డ్ కానీ ఓన్ హౌస్ కానీ మరియు ఈపీఎఫ్ ఆర్ పీపీఎఫ్ అమౌంట్ అనేది ఇక్కడ లిస్ట్ చేయండి. అంటే రాసుకోండి మీరు అమౌంట్ ఇంత, దీనికి ఇంత వస్తుంది, దీని ద్వారా మన మనీ అనేది. వాటి ప్రెజెంట్ వాల్యూని యాడ్ చేయండి. అది చెప్పాను కదా, ఆ వాల్యూని యాడ్ చేయమని. వాటి ప్రెజెంట్ వాల్యూని యాడ్ చేయండి. లెట్స్ సే టోటల్ అసెట్స్ వాల్యూ 50 lakhs అనుకుందాం. అంటే ఇప్పుడు మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒక 50,000 వచ్చింది అని అనుకోండి, అది మీ అసెట్స్ అవుతుంది. అంటే ఆస్తులు అన్నమాట ఇవి, మన దగ్గర ఉన్న వాల్యూ మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్కి రండి. లెఫ్ట్ సైడ్లో లయబిలిటీస్ అని పెట్టండి హెడింగ్. లయబిలిటీస్ అంటే ఏంటి, దాని గురించి మొత్తం టోటల్గా ఇప్పుడు తెలుసుకుందాం. లయబిలిటీస్ అంటే ఇతరులకు ఇవ్వాల్సిన డబ్బులు అనమాట. మనం ఎవరికన్నా ఇవ్వాల్సినవి కానీ ఎక్కడన్నా కట్టాల్సినవి కానీ, లైక్ ఎలా చెప్పాలంటే హోమ్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్. అంటే మంత్ ఎండ్కి వచ్చేసరికి మన దగ్గర మనీ ఉండవు కదా, అప్పుడు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాం కదా ఒక్కొక్కసారి, ఆ బిల్స్ కానీ, పర్సనల్ లోన్స్, ఎవరికైనా ఇవ్వాల్సిన హ్యాండ్ లోన్స్, అదే ఎవరి దగ్గర అప్పులు తెచ్చినవి ఇవ్వాల్సినవి గట్ట, ఇవన్నీ మనం లయబిలిటీస్ అంటాం అన్నమాట. ఈ మనీ ఒక 20 lakhs అనుకుందాం. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ టోటల్ అసెట్స్ నుంచి ఈ టోటల్ లయబిలిటీస్ని ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడు టోటల్ అసెట్స్ నుంచి టోటల్ లయబిలిటీస్ని మైనస్ చేయాలి, అంటే తీసేయాలి. మన అసెట్స్ నుంచి లయబిలిటీస్ తీసేస్తే అక్కడ వచ్చిన మనీయే మన నెట్వర్త్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటు సైడ్ అసెట్స్ ఒక 50 lakhs అని అనుకున్నాం కదా ఎగ్జాంపుల్గా, మన ఆస్తులు ఇవన్నీ మొత్తం అన్నీ కలిపి. ఇటు సైడ్ ఏమో మన అప్పులన్నీ కలిపి 20 lakhs అనుకున్నాం. సో అప్పుడు ఇదంతా తీసేస్తే అంతా ఇంకా 30 lakhs ఉంటుంది. ఇది అన్నమాట మన ట్రూ నెట్వర్క్ అంటే ఏంటి అన్నది మొత్తం. అది ఒక్కొక్కసారి నెగిటివ్లో కూడా ఉండొచ్చు అనమాట. ఏం భయపడకండి, దట్ ఈస్ యువర్ స్టాండింగ్ పాయింట్. అంటే ఎప్పటి నుంచైనా మనం ఎలా చేయాలి ఏంటి ప్లాన్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ పాసిబుల్. ఎవ్రీ మంత్ మనం ఇవి క్యాలిక్యులేట్ 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తూ మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అసెట్స్ ఏంటి లయబిలిటీస్ ఏంటి అని మనం చూసుకుంటూ ఉండాలి. అసెట్స్ లయబిలిటీస్ తగ్గి అసెట్స్ పెరిగాయనుకో మన గ్రాఫ్ చాలా బాగుంది అని అనుకోవచ్చు అనమాట. లైక్ గుడ్ అని చెప్పచ్చు. ఎప్పుడు అసెట్స్ పెరిగి మన లయబిలిటీస్ అనేవి తగ్గినప్పుడు చాలా బెటర్. అంటే మనకి అప్పులు తక్కువ ఉండి మన అసెట్స్ మన ఆస్తులు పెరుగుతున్నప్పుడు చాలా హ్యాపీ కదా. సేమ్ అదే అన్నమాట ఇక్కడ. అదే ఒకవేళ అసెట్స్ తగ్గి లయబిలిటీస్ పెరిగాయి అనుకో బ్యాడ్. అది
మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏంటి అన్నది మళ్ళీ మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ రోజు నుంచి మీ ట్రూ నెట్వర్క్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. ఈ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ మీకు హెల్ప్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.